నమస్తే, నా పేరు చారి. వాళ్ళ ప్లాన్ బూమరాంగ్ అయిందా? గోరక్షల గొంతులో పచ్చి వెలకాయ పడిందా? ఇప్పుడు ప్రజలను వేధించిన ప్రశ్నలు ఇవి. ఇంతకు వాళ్ళు ఎవరు అంటే, గోమాతని రక్షించుకోవాలి, గోవుల్ని జాతీయ జంతువుగా ప్రకటించాలి అంటూ నిన్న మొన్నటి దాకా సోషల్ మీడియాలో గొంతులు చించుకొని మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? నిన్న మొన్నటిదాకా గోరక్షకులం అంటూ గోవులు తరలిస్తున్నారు, కబళ్ళకి పోతున్నాయంటూ వెంటపడి వాళ్ళు పట్టుకొని ఆ గోవులు తరలించే వాళ్ళు ముస్లిమ్స్ అంటే అన్య మతస్థులు అనే కోణంలో ప్రచారం చేసిన ఈ గోరక్షకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడటం లేదు? అసలు ఏమైంది ఇంతకు అంటే, పశ్చిమ బెంగాల్లో వీళ్ళ ప్లాన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు, మేము గోవుల్ని హిందువులకు పవిత్రం కాబట్టి గోవుల్ని కొయ్యము, మేకలతోనే పండుగ చేసుకుంటామంటూ గోవుల్ని వాళ్ళు కొనలే, వధించలేదు, మాంసం తినలేదు. దీంతో గోవుల వ్యాపారం చేసి పదో పరకో సంపాదించుకుని కుటుంబాలను పోషించుకునే హిందువుల అంటే ఈ వ్యాపార ఆధారపడే హిందువులకు మాత్రం ఏది ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు గోవుల్ని కొనండి అంటారు, వీళ్ళు మేము గోవుల్ని కొనము అంటారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసేసి గోవు మాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం సోదరులే రోడ్లకి నిలదీస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ గోరక్షకులు హిందువులమంటూ సోషల్ మీడియాలో మొత్తుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వాళ్ళకు మత్తు ఇవ్వడం లేదు అంటే, గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలనే నినాదం వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఆ నినాదం తీసుకోవడం ద్వారా ముస్లింలు అంటే హిందువుల్లో ఒక వ్యతిరేకతను తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని ఒక రాజకీయ పార్టీ వేసిన ప్లాన్ అది. అది ఏ పార్టీ మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు అదే నిజంగా గోమాత అయితే ఆ గోవుల్ని కొనండి 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 అంటూ వెంటాడుతుంది ఎవరు? హిందువులే కదా. ఎందుకు అంటే వాళ్ళకు బతుకు తెరువు, అది ఆవులు వ్యాపారం చేయటం, గోవులు కోసుకుంటే వాళ్ళకు అలవాటు. ఆ అలవాటు అది రోజు కాదు, సందర్భం వచ్చినప్పుడు. అలాంటి సందర్భంలో అలాగా గోవుల్ని కోసుకొని తినేవాళ్ళు హిందూ వ్యతిరేకులు అనే ముద్ర వేయడం ద్వారా హిందూ ఓట్లను పోలరైజ్ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ఆ పార్టీకి సోషల్ మీడియా ద్వారా గొంతు చించుకున్న హిందువులు అని చెప్పుకున్న వాళ్ళు నిజంగా హిందువులేనా? వీళ్ళు హిందువులు అయితే కావచ్చు, కానీ వీళ్ళ హిందుత్వం మొత్తం రాజకీయ హిందుత్వం, రాజకీయంగా లబ్ధి పొందేందుకు హిందుత్వాన్ని వాడుకొని ముస్లింల పట్ల హిందువులకు వ్యతిరేకత పెంచడం ద్వారా ఓటుని సంపాదించే ప్రయత్నం పార్టీ చేస్తే వాళ్ళకు ఒత్తాసు పలికిన వాళ్ళు మాత్రమే ఈ గోమాత గోరక్షకులు అంటూ గలం విప్పారు. ఇప్పుడేమైంది? అది బూమరాంగ్ అయింది. అదే ముస్లిం సోదరులు రోడ్లకి ఆవుని జాతీయ జంతువుగా నేషనల్ యానిమల్గా ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నప్పుడు నిజమైన హిందువులు అయితే, నిజమైన గోరక్షకులు అయితే ఇప్పుడు ఎందుకు వాళ్ళకు మత్తు ఇవ్వటం లేదు? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఈ రాజకీయ హిందుత్వం ఎంత ప్రమాదమైందో, దాని వెనుక ఎంత రాజకీయ కుట్ర ఉందో మీ అందరికీ అర్థమవుతుంది.